శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 89. మనం ఇప్పుడు భక్తి యోగంలో 12వ అధ్యాయమైన భక్తి యోగంలో 10వ శ్లోకం చదువుకోబోతున్నాం. 10వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. ఈ విధముగా కూడా దైవయోగమును అవలంబించుటకు పరిస్థితులు అనుకూలము కాని వారున్నారు కదా, వారేమి చేయవలెను? వారికినీ మార్గమున్నది. తాము ఆచరించుచున్న పనులను మాననక్కరలేదు. వాని ఫలితములను మాత్రము సమర్పణ చేయుట అభ్యాసము చేయవలెను. సంకల్పించిన పని నెగ్గినదా లేదా అను ప్రసక్తి ఉన్న చోట మనస్సులో అంతర్యామిని ధ్యానించుకొనుచుండవలెను. నెగ్గినను నెగ్గకున్నను భగవంతుని ఇష్టమే అని నమ్ముట అభ్యసింపవలెను. బాధ్యతలను మానక ఫలితములను విడిచిపెట్టవలెను. అది అసమర్థత అని కొందరు సమర్థులు సందేహపడవచ్చును. ఈ సమర్థులు చూపునట్టి మరి ఒక మార్గమేమి? తమ పనులు కానప్పుడు తాము చేయగలుగుచున్నదేమి? భగవంతుని ఇచ్ఛ అని నమ్మినవారు పనులు కాలేదు అని దుఃఖపడుటకు తమ సామర్థ్యము పనికివచ్చును. లేదా పట్టుదలతో ఇతరులపై పగ సాధింపనించి ఇంకనూ నష్టపోవుటకు తమ సామర్థ్యము పనికివచ్చును. శత్రువును సాధించుటకై కోర్టుకెక్కించినవాడు తన ఆస్తిని, సుఖమును, విశ్రాంతిని కోల్పోవుచున్నాడు గదా. ప్లీడర్లు, గుమాస్తాల చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి ప్రయత్నించుచున్నాడు. ఇందులో సగము యత్నము అంతర్యామికై చేసినచో పగ సాధించుట లేకున్నను కష్టనష్టములుండవు. కర్తవ్య కర్మలాచరించి ఫలితమును సమర్పణ చేయుట అభ్యసింపవలెను. అభ్యసించుట అనగా మరల ఆచరించుట. సత్యము మన పరిసరముల వ్యక్తులుగా ఉండును. పరిస్థితులు మన అభిప్రాయములపై ఆధారపడి ఉండును కనుక సత్యములు కావు. కనుక అభిప్రాయములను అనుసరించి పోక నిలదొక్కుకొనవలెను. అభిప్రాయములతో పోరాడి నిలదొక్కుకొనుట సాధ్యము కాదు. కర్తవ్యమును ఆచరించుట ప్రతిక్షణము చేయుచున్నచో అభిప్రాయములు అసత్యములు గనక మాయమగును. ఇట్లు కర్తవ్య కర్మను అభ్యసించుట వలన జ్ఞానము కలుగును. జ్ఞానమనగా అభిప్రాయములు కాదు, నడుచుకొనవలసిన మార్గము. పనులు ఆచరించుట ప్రారంభించిన తరువాత మార్గము దొరుకును గాని ఎట్లా ఆచరింపవలెనో విమర్శించువానికి దొరకదు. ఈ అడవి 2 మైళ్ళున్నది. ఈ టార్చ్ లైట్ వెలుగు 2-3 అడుగులే పడును. దీనితో అడవి దాటుట ఎట్లు సాధ్యము అని తర్కించినచో సాధ్యము కాదు. కనిపించినంత వరకు 2-3 అడుగులు నడిచినచో తరువాత 2-3 అడుగులు కనిపించును. నడచుట ఆరంభించుటయే దాటుటకు మార్గము గాని వేరొక మార్గము లేదు అని రామకృష్ణ పరమహంస ఒక రాత్రి ఒక శిష్యునకు నిదర్శనపూర్వకముగా ఉపదేశించిరట. 11వ శ్లోకం అయిపోయింది. ఇట్టి జ్ఞానము కలిగిన వానికే ధ్యానము నిలచును. ధ్యానమను మాటలోని విశేషమేమో బోధపడును. ధ్యానము నిలచిన వానికే కర్మఫలమును విడిచిపెట్టుట సాధ్యమగును. అదియే నిజమైన త్యాగము. చందాలిచ్చుట, శ్రమదానము చేయుచున్నట్లు ఫోటోలు తీయించుకొనుట మున్నగునవి త్యాగము అను మాటకు లక్ష్యములు కాజాలవు. ఈ త్యాగము అలవాటైన వారికి నిరంతరమైన శాంతి చేకూరును. నిరంతరము అనగా సందులేనిది, శాశ్వతమైన శాంతి అని అర్థము. విందు భోజనము చేయుచున్నప్పుడు కానీ భార్యతో సరసమాడుచున్నప్పుడు కానీ కలిగినది శాంతి అనరాదు. అది రోగికి మేహశాంతి వలె తాత్కాలిక శాంతి మాత్రమే. విందు భోజనమునకు ముందు అప్పులవాడు వాకిట వేచి ఉన్నాడని తెలిసినచో శాంతి మాట దేవుడెరుగును. పదార్థముల రుచి తెలియదు. సర్వాంతర్యామి సాధకుని శాంతికి విఘ్నములుండవు. అది జన్మాంతర సంస్కారముగా వర్తించును. ఇచ్చట ఒక క్రమబద్ధమైన ప్రణాళిక చెప్పబడినది. ఈ క్రమమున మొదటిది కర్తవ్యాచరణము కనుక ఈ మార్గము ఊహాగానము కాక ఆచరణపూర్వకమైన సత్యము అని గ్రహింపవలెను. 12వ శ్లోకం అయిపోయింది. దీనిని అభ్యసించుటకు పరిశుద్ధమైన యోగ విద్యాలయము కావలెను. అది ఈ భక్తి యోగమున తాను జీవించుచున్న ప్రపంచమే. వేరుగా యోగ విద్యాలయము కానీ ఒక పరిశుభ్రమైన గది కానీ
ఉండుట ప్రారంభ స్థితిలో ఆవశ్యకమే గాని దాని వలన సాధన ఫలవంతమగునని చెప్పలేము. పరిసర ప్రపంచమే సాధనాలయముగా స్వీకరించి ఈ దిగువ సాధనాంశములను శ్రద్ధగా అనుష్ఠింపవలెను. పై చెప్పిన క్రమబద్ధమైన ప్రణాళికలో మొట్టమొదటిది అభ్యాసము. అదియే క్రమశిక్షణాభ్యాసము లేక కర్తవ్యమునాచరించుట. అది లేనిదే జ్ఞానాదులైన తర్వాత అంశములు సిద్ధింపవు. కర్తవ్యమనగా ఎట్టిదో వివరింపబడుచున్నది. వృత్తి వ్యాపారములు కర్తవ్యములే గాని వానితో పాటు కావలసిన ఆవశ్యక కర్తవ్యములు ఇచ్చట నిర్దేశింపబడుచున్నవి. ఏ జీవరూపమును అనగా ఎవ్వరినీ ద్వేషింపరాదు. ద్వేషింపనని అంటిముట్టనట్లు తన పనులు చూచుకొనినను లాభము లేదు. మిత్రధర్మమును అభ్యాసము చేయవలెను. అందరికీ మేలుకోరు మిత్రుడుగా జీవింపవలెను. ఇతరులు తన దృష్టిలో మిత్రులుగా ఉండవలెను. ఇతరులు తనను మిత్రుడుగా పరిగణించుచున్నారా అను విషయము సాధకునకు సంబంధించినది కాదు. యుధిష్ఠరుడు అజాతశత్రువని చెప్పినది ఈ అర్థముననే. తనను మిత్రుడుగా చూడని వారి ఎడల కూడా దయాస్వభావము అభ్యసింపవలెను. తనను లెక్క చేయనివాడు ఆపదలో ఉండి సహాయం అర్థించినచో అతని సంకుచిత దృష్టిని లెక్క చేయరాదు. ఏ వస్తువునందునో ఇది నాది అని బుద్ధి తగదు. డబ్బు, ఇల్లు, వాకిలి, మిత్రాదులు తన సొత్తని భావించినచో దుఃఖము తప్పదు. నేను ఈ సాధన చేయుచున్నాను గనుక గొప్పవాడను అనుభావము పుట్టరాదు. ఈ సత్కర్మలను పరోపకారములను నేను చేయుచున్నానని ఘనత పనికిరాదు. పరోపకారము తన సాధనకు మార్గమే కానీ ఇతరుల కోసము కాదు అని తెలియవలెను. తాను లేకున్నను ఇతరులు తాము పొందవలసిన ఉపకారము మరొకరి వలన పొందుదురు. ఓర్పు ఉండవలెను. ఒకనాడు సుఖము కలిగినను ఒకనాడు దుఃఖము కలిగినను సాధనపై గౌరవము మారరాదు. దైవ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు వ్యాపారము కలిసి వచ్చుచున్నది అను ఉత్సాహము గలవాడు నష్టము కలిగినప్పుడు నమ్మకము తగ్గి ప్రార్థన మానుకొనవచ్చును. తాను తప్పులు చేయడు గనక ఇతరులు కూడా చేయరాదు అనుకొనరాదు. తప్పులు పట్టరాదు. దుర్బలుడైన వాడు తప్పు చేసినను గ్రహించి తన దగ్గరకు వచ్చినప్పుడు దుర్బలుడైన వాడు తప్పు చేసి దానిని గ్రహించి తన దగ్గరకు వచ్చినప్పుడు సంతోషముతో క్షమింపవలెను. 13వ శ్లోకం అయిపోయింది. తనకున్న పరిస్థితులతో సంతృప్తి చెందవలెను. అంతకన్నా మంచి పరిస్థితులకై ప్రయత్నింపరాదు అని కాదు. కలిగిన దానికి సంతోషించి మిగిలిన వానికి ప్రయత్నింపవలెను. లేనిచో కలిగిన లోటుపాట్లకు దుఃఖపడుట ఏర్పడును. అనుక్షణము యోగిగా జీవింపవలెను. అనగా తనకున్న జ్ఞానమును కర్మాచరణముతో యోగము చేయవలెను. దేహమును, ఇంద్రియములను, మనస్సును తన వశమున ప్రవర్తింపచేయవలెను. ఈ ప్రయత్నము ఈశ్వరుడనైన నా వశమున ఉంచుట అని తెలియవలెను. అట్టివాడు ఎప్పుడునూ అంతర్యామికి ప్రియుడుగా ఉండును. అందరి రూపమున అంతర్యామి వాని యందు ప్రియుడై ఉండును. 14వ శ్లోకం అయిపోయింది. ఈ విధముగా జీవించుచున్నాడని తెలుసుకొనుటకేమైనా మార్గమున్నదా? ఉన్నది. తాను కారణముగా ఎవ్వడునూ ఉద్వేగము పొందరాదు. ఎవరి ప్రవర్తన కారణముగా తానునూ పొందరాదు. ఈ 2 లక్షణములు సరిపోయినచో అతడంతర్యామికి ప్రియుడు అని తెలియవలెను. తన వలన ఎవరికి కష్టనష్టములు కలవరపాటు కలుగరాదు. తన సాధన కోసమై ఇతరుల ఇండ్లలో తన లేడి చర్మము, దేవుడి పెట్టెమున్నగు దుకాణములు విప్పి వారి దినచర్యకు అసౌకర్యము కలిగించరాదు. ఇతరుల ఇండ్లకు పోయి తెల్లవారుజామున పెద్దగా మంత్రములు, స్తోత్రములు, భజనలు పెట్టి బాధ పెట్టరాదు. ఎదుటివాని సాధనను గూర్చి గాని గురువును గూర్చి గాని నీచముగా మాట్లాడరాదు. సామాన్య గృహస్థుల ఇండ్లలో శిష్య బృందములతో విడిది చేసి ఆర్థిక బాధలు మున్నగునవి కలిగింపరాదు. 10 మంది చేరిన చోట ఆచారమని చిన్న గుడ్డ కట్టుకొని లేక లంగోటి కట్టుకొని యోగ సాధన చేయుట, వేషభాషలతో భయపెట్టుట చేయరాదు. ఇట్లే ఇతరుల ప్రవర్తనకు తాను ఆవేశపడుట చేయరాదు. లోకమున అన్యాయము అధర్మము హెచ్చిపోవచ్చున్నవనియు అందరూ మూర్ఖులనియు వాపోవారు ఈ సాధనకు పనికిరారు. 15వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 89 కూడా అయిపోయింది.